ఈ రోజుల్లో ఒక సాధారణ మగాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పొద్దున లేచినప్పటి నుండి ఒక అమ్మాయి మెసేజ్ కోసం వేచి చూడడం. ఆమె పోస్ట్ చేసిన ప్రతి ఫోటోకి లైక్ కొట్టడం. ఆమె ఇచ్చే చిన్న అటెన్షన్ కోసం తన ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టడం. మీరు కూడా ఇదే క్యూలో ఉన్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎవరి వెనకైతే పడుతున్నారో ఆమె నిజానికి ఎవరిని గుర్తిస్తుందో తెలుసా? ఎవరి దగ్గరైతే తన పప్పులు ఉడకవో, ఎవరైతే తన లైఫ్ పైన ఫోకస్డ్‌గా ఉంటారో, ఆ హై వాల్యూ మెన్ కోసం ఆమె వెతుకుతుంది. మీరు ఆ మనిషిగా మారడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే రండి. ఈరోజు మనం అసలైన మగాడి విలువను పునర్నిర్మించబోతున్నాం. ఒక మగాడు హై వాల్యూ మెన్‌గా మారాలి అంటే అతనికి కొన్ని లక్షణాలు అవసరం. అవేంటో చూద్దాం రండి. దాంట్లో మొదటిది నెవర్ గివ్ ఫ్రీ అటెన్షన్. అటెన్షన్ ఈజ్ ఏ కరెన్సీ. ఉచితంగా మీ అటెన్షన్ని ఎవ్వరికీ ఇవ్వకండి. ఒక వ్యక్తి తన సమయాన్ని, శక్తిని ఎవరికి పడితే వారికి సులభంగా ఇచ్చేయకూడదు. ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ఒక సామాన్య మహిళకు కూడా వందల్లో మెసేజ్‌లు, లైకులు వస్తుంటాయి. దీనివల్ల ఆమెకు నేనే చాలా ప్రత్యేకం, పురుషులు నా అటెన్షన్ కోసం పోటీ పడుతున్నారు అనే భావన కలుగుతుంది. దీనినే వాలిడేషన్ ట్రాప్ అంటారు. ఒక హై వాల్యూ మ్యాన్ ఈ గుంపులో ఒకడిగా ఉండడు. ఎందుకంటే ఏ వస్తువైనా సులభంగా దొరికితే దాని విలువ తగ్గుతుంది. మీ అటెన్షన్ అయినా సరే అతి తక్కువగా విలువైనదిగా ఉన్నప్పుడు మాత్రమే దానికి గౌరవం ఉంటుంది. ఉదాహరణకు, ఒక ఆఫీస్‌లో పార్టీ లేదా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అనుకుందాం. అక్కడ అక్షర అనే ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆమె చుట్టూ నలుగురు అబ్బాయిలు ఉండి ఆమె చెప్పే ప్రతి చిన్న విషయానికి అతిగా నవ్వుతూ, ఆమెకి డ్రింక్స్ ఇస్తూ, ఆమెను పొగుడుతూ అక్కడే ఉన్నారు. కానీ అక్కడ విక్రమ్ అనే ప్రత్యేకమైన వ్యక్తి కూడా ఉన్నాడు. అతను నేరుగా అక్షర దగ్గరకు వెళ్ళి కళ్ళలోకి చూస్తూ చిరునవ్వుతో, హాయ్ అక్షర, నీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా ఈ కలర్ మీకు బాగా సెట్ అయింది. బై ద వే, నేను విక్రమ్ అని పరిచయం చేసుకున్నాడు. అలా 2 నిమిషాలు ఆసక్తికరంగా మాట్లాడాడు. సంభాషణ పీక్స్‌లో ఉన్నప్పుడు, అంటే ఆమె కూడా ఆసక్తి చూపిస్తున్న సమయంలో, నిన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. నేను అర్జెంట్ కాల్‌ని అటెండ్ అవ్వాలి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత పార్టీలో ఆమె ఎదురుపడిన ప్రతిసారి ఏదో లోకాన్ని జయించినట్టు కాకుండా ఒక ఓల్డ్ ఫ్రెండ్‌ని చూసినట్టు చూస్తాడు. మిగతా అబ్బాయిల అటెన్షన్ అక్షరకి కామన్ అయిపోయింది. అది ఆమెకు బోర్ కొడుతుంది. కానీ విక్రమ్ ఇచ్చిన అటెన్షన్ చాలా తక్కువ సమయం మరియు క్వాలిటీతో కూడుకున్నది. ఇప్పుడు విక్రమ్ అటెన్షన్ పొందడం ఆమె ప్రయత్నించడం మొదలుపెడుతుంది. ఇక్కడ ఇగ్నోర్ చేయడం అంటే గర్వం ప్రదర్శించడం కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రదర్శించడం. సెల్ఫ్ రెస్పెక్ట్ మరియు ఇండిపెండెన్స్ అనేవి ఒక వ్యక్తిని అత్యంత ఆకర్షణీయంగా మారుస్తాయి. ఇక రెండవది బీ బోల్డ్. ఇది కేవలం సాహసం గురించి మాత్రమే కాదు మిత్రమా. రిజెక్షన్ పట్ల భయం లేకపోవడం. చాలామంది పురుషులు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఆమె ఏమనుకుంటుందో, అందరూ చూస్తుంటే అవమానం జరుగుతుందేమో అని వెనకడుగు వేస్తారు. కానీ ఒక హై వాల్యూ మెన్ ఆలోచన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. భయం కంటే ఆశయం ముఖ్యం అతనికి. ఉదాహరణకు, మీరు ఒక కాఫీ షాప్లో కూర్చున్నారు. అక్కడ ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చొని పుస్తకం చదువుతుంది. ఆమె మీకు బాగా నచ్చింది అనుకుందాం. సాధారణ వ్యక్తి ఎలా ప్రొసీడ్ అవుతాడు అంటే, అతను ఆమె వైపు దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. నేను వెళ్తే ఆమె తిడుతుందేమో అని గంటలు గంటలు ఆలోచిస్తాడు. చివరకు ఆమెతో మాట్లాడకుండానే ఆమె వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. ఈ గిల్ట్ అతనిలో ఎప్పటికీ ఉంటుంది. కానీ హై వాల్యూ మెన్ అలా కాదు. అతను ఎలా ప్రొసీడ్ అవుతాడు అంటే, ఆమె చూడగానే నిర్ణయం తీసుకుంటాడు. నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి గౌరవపూర్వకంగా ఇలా అంటాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ. మిమ్మల్ని కదపకూడదు అనుకున్నాను. కానీ
మీరు చదువుతున్న ఆ పుస్తకం నాకు చాలా ఇష్టం. మీ వైబ్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించావు. అందుకే హాయ్ చెబుదామని ఇలా వచ్చాను. ఒకవేళ ఆమె నవ్వి మాట్లాడితే సంభాషణ కొనసాగిస్తాడు. లేదా ఆమె ఇగ్నోర్ చేసినట్లయితే అతను ఏమాత్రం బాధపడకుండా ఎంజాయ్ యువర్ బుక్ అని చిరునవ్వుతో వచ్చేస్తాడు. రిస్క్ తీసుకునేవాడే గొప్ప ఫలితాలను పొందుతాడు. అది నా ధైర్యానికి నిదర్శనం అనే భావన నీలో ఎప్పుడూ ఉండాలి. ధైర్యంగా ఉండటం అంటే మర్యాదగా ఉండటం కూడా. బలవంతం చేయడం, ఇబ్బంది పెట్టడం హై వాల్యూ మెన్ లక్షణం కాదు. ఒక మహిళకు తనను ధైర్యంగా అప్రోచ్ అయ్యే మగాడు అంటే సహజంగానే గౌరవం కలుగుతుంది. ఎందుకంటే వందలాది మంది సోషల్ మీడియాలో మెసేజ్‌లు పంపుతూనే ఉంటారు. కానీ నేరుగా వచ్చి మాట్లాడేవారు చాలా తక్కువగా ఉంటారు. నో హౌ టు బీ ఎలోన్. దీని మీనింగ్ కేవలం ఒంటరిగా రూమ్‌లో కూర్చోవడం కాదు. తనతో తాను గడపడాన్ని ప్రేమించడం. చాలామంది పురుషులు తమ సంతోషం కోసం, గుర్తింపు కోసం లేదా బోర్ కొట్టకుండా ఉండడం కోసం ఎవరో ఒకరు తోడు ఉండాలని కోరుకుంటారు. దీన్నే డెస్పరేషన్ అంటారు. కానీ హై వాల్యూ మెన్ అలా కాదు. తన ఆనందం తన చేతుల్లోనే ఉంది అని భావిస్తాడు. అటాచ్మెంట్ వర్సెస్ నీడీనెస్. హై వాల్యూ మెన్ ఒక రిలేషన్షిప్ కోరుకోవచ్చు. కానీ అది అతనికి ఒక అవసరం కాదు. అంటే ఒక అమ్మాయి అతని జీవితంలో ఉండడం బోనస్‌లా భావిస్తాడు. కానీ ఆమె లేకపోయినా తన జీవితం ఆగిపోదు అనే అవేర్‌నెస్ తనకి ఎప్పుడూ ఉంటుంది. ఒంటరితనాన్ని భరించలేనివాడు తనకి తగని వారితో కూడా రాజీపడి రిలేషన్‌షిప్‌లో ఉంటాడు. కానీ ఒంటరిగా ఉండటం తెలిసినవాడు తనకి తగిన మహిళ దొరికే వరకు వేచి ఉంటాడు. ఉదాహరణకు ఒక అబ్బాయి తన గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అవ్వగానే వెంటనే మరొక అమ్మాయి వేటలో పడతాడు. ఎవరైనా అమ్మాయి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే చాలు. ఆమె ప్రవర్తన ఎలా ఉన్నా, అతన్ని రెస్పెక్ట్ చెయ్యకపోయినా ఆమెతో ఉంటాడు. ఎందుకంటే ఆమె వదిలేస్తే మళ్ళీ ఒంటరి అవుతాడని అతనికి భయం. కానీ హై వాల్యూ మెన్ అలా కాదు. తనకంటూ కొన్ని లక్షణాలు, లక్ష్యాలు ఉన్నాయి. తనకి ఏం కావాలో తనకి బాగా తెలుసు. సరి అయిన అమ్మాయి దొరికే వరకు వెయిట్ చేస్తాడు. అతను ఇలా ఆలోచిస్తాడు. నేను ఒంటరితనాన్ని ఫేస్ చేయగలను. కానీ రెస్పెక్ట్ లేని చోట ఉండి నా మనశ్శాంతిని పాడు చేసుకోలేను. ఈ నాన్ నీడీ అనే ప్రవర్తన మహిళలను చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే తమను తాము ప్రేమించుకునే అబ్బాయిలంటే మహిళలకు ఒక రకమైన రెస్పెక్ట్, ఆకర్షణ కలుగుతాయి. ఇక చివరిది మైండ్ సెట్. చాలామంది అబ్బాయిలు చేసే తప్పేమిటో తెలుసా? ఎవరైనా అమ్మాయి డేట్‌కి వస్తా అంటే చాలు తమ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుంటారు. ఎప్పుడూ మీ ప్లాన్స్ ఆమె కోసం మార్చుకోకండి. మీ లైఫ్ ఆమె చుట్టూ తిరగడం లేదు అని ఆమెకు అర్థం కావాలి. చివరగా అంతా మీ మైండ్ సెట్‌లోనే ఉంది. అమ్మాయిలను దేవతలలాగా చూడటం మానేయండి. వారు కూడా మీలాంటి మనుషులే. ఎప్పుడైతే మీరు రిలాక్స్‌డ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటారో అప్పుడే మీరు అందరికంటే భిన్నంగా కనిపిస్తారు. గుర్తుంచుకోండి మిత్రులారా, మార్పు ఒక్క రోజులో రాదు. మీ విలువను మీరు గుర్తుంచుకోండి. మీ లక్ష్యం కోసం పనిచేయండి. ప్రపంచం దానంతట అదే మీ వెనక వస్తుంది. ఈ పాడ్‌కాస్ట్ గనక మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్‌తో నాకు ప్రశంసను తెలపండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే బాగుంటుంది. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.